బ్రహ్మముడి సీరియల్ టుడే ప్రోమో. రాజు రుద్రాని పంపించిన రౌడీలను వాళ్ళని కొట్టి తరిమేస్తాడు. తరిమేసిన తర్వాత మినిస్టర్ నా పాప ప్రాణాలతో ఉందో లేదో అనేసి హాస్పిటల్కు హడావిడిగా వస్తాడు. అప్పుడు కావ్య దగ్గర పాపను చూడి చాలా హ్యాపీగా ఉంటాడు. కావ్య నా పాప ప్రాణాలు కాపాడారు మీరే, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. జరిగింది మొత్తం చెప్తాడు రాజుకి. నేనేం పాపను మార్చాను, నన్ను క్షమించండి, నాదే తప్పు, మీ పాపను మీకు అప్పగిస్తాను అనేసి చెప్తాడు అని తులసికి ఫోన్ చేస్తాడు మినిస్టర్. చేసి తులసిని వాళ్ళ భార్యను హాస్పిటల్కి రమ్మంటాడు పాపను తీసుకొని. తర్వాత తులసికి జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు తులసి ఇలా ఎందుకు చేశారనేసి ప్రశ్నిస్తుంది. అప్పుడు మినిస్టర్ వాళ్ళ పాపని వాళ్ళకి అప్పగిస్తాం తులసి అనేసి చెప్పి మినిస్టర్ దగ్గర ఉన్న పాపని కావ్యకి అప్పగిస్తాడు. అప్పుడు కావ్య కూడా వాళ్ళ పాపని అప్పగిస్తుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత కావ్య ఇంటికి వస్తుంది. అపర్ణ కావ్యకి రాజుకు దిష్టి తీస్తుంది. తీసిన తర్వాత కావ్య ఇంట్లోకి వచ్చి నానమ్మ నా కడుపులో పుట్టిన బిడ్డ నానమ్మ, తను మన ఇంటి వారసురాలు, మన బిడ్డ మన ఇంట్లో మన కళ్ళ ముందే ఉంది నానమ్మ అనేసి హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇందిరాదేవి, అపర్ణ అందరూ హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత రాహుల్ రుద్రానితో ఇంకపై ఎప్పటికీ ఈ కుట్ర వెనుక నువ్వే ఉన్నావు మమ్మీ, ఆ పాపని నువ్వే మార్చావు అనేసి మినిస్టర్ ద్వారా ఈ మన కుటుంబానికి తెలియకుండా జాగ్రత్త పడాలి, అప్పుడే నువ్వు సేఫ్గా ఉన్నట్టు మమ్మీ అనేసి అంటాడు. అప్పుడు రుద్రాని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కావ్యకి మినిస్టర్ నిజం చెప్తే ఇంకేమైనా ఉందా, నేనే ఆ పిల్లల్ని మార్చానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అనేసి రుద్రాని కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత అప్పు కళ్యాణ్తో అదే రోజు హాస్పిటల్లో ఇంకో 2 ఆడపిల్లలు కూడా పుట్టారు. వాళ్ళని కాదని కావ్యకు పుట్టిన ఆడపిల్లని ఎందుకు మార్చారు, మినిస్టర్ గారు వెనుక ఎవరో ఉన్నారు, అసలు మినిస్టర్ గారికి ఎవరో సలహా ఇచ్చారు, ఈ పని చేస్తానికి తనకి ఎవరో హెల్ప్ చేశారు, అసలు తనకి వచ్చిన ఆలోచన కాదు, తన వెనుక ఎవరో ఉన్నారు, అది తెలుసుకోవాలి కళ్యాణ్ అనేసి అప్పు అంటుంది. అప్పుడు కళ్యాణ్ కూడా ఆలోచిస్తాడు. అవును, 2 పిల్లల్ని మార్చకుండా కావ్య వదిన పాపని ఎందుకు మార్చాలనుకున్నారు అనేసి కళ్యాణ్ కూడా ఆలోచిస్తాడు.